హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ పైన అయితే తీవ్ర స్థాయిలో వివాదం అయితే చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. ఒకలేమో కరెక్ట్ అంటున్నారు, ఒకలేమో నో బాల్ అంటున్నారు. అసలు ఐపీఎల్ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి అనేది పూర్తిగా డీటెయిల్స్లో వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 39 కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో ఈ మ్యాచ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఒక పరుగు తేడాతోనే కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. చివరి వరకు చాలా ఉత్కంఠంగా ఈ మ్యాచ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. చివరి బంతికి 3 పరుగులు చేయాల్సిన టైంలో ఆర్సీబీ మాత్రం అయితే కేవలం ఒక పరుగు మాత్రమే చేయడం జరిగింది. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి వరుసగా 6 ఓటములు అయితే చవి చూసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఓటమితోనైతే మన ఆర్సీబీ మాత్రం అయితే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయినట్లే లెక్క. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో మన ఆర్సీబీ మాత్రం అయితే ఇలా ఓడిపోతుందని ఎవరు ఊహించలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓటమికి అయితే థర్డ్ ఎంపైరే కారణం అని కూడా చెప్పడం జరుగుతుంది. కోహ్లీ అవుట్ విధానం పైన, అదేవిధంగా మన రసెల్ అవుట్ అయిన నాట్ అవుట్గా ప్రకటించడం పైన, సునీల్ నారాయణ్ నో బాల్ వేసిన దాన్ని రైట్ బాల్గా కన్వర్ట్ చేయడం పైన అయితే ఈ మూడు థర్డ్ ఎంపైర్ వల్లనే కేకేఆర్ గెలిచింది. థర్డ్ ఎంపైర్ వల్లనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిందని అయితే ఫ్యాన్స్ మాత్రం అయితే సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్న విషయం కూడా తెలిసిందే. అదేవిధంగా ముఖ్యంగా విరాట్ కోహ్లీ అవుట్ విధానం పైన అయితే ఫ్యాన్స్ మాత్రం అయితే బీసీసీ పైన అయితే రెచ్చిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ట్విట్టర్ వేదిక మాత్రమైతే కోహ్లీ అవుట్ అయిన విధానం అందరూ కూడా నో బాల్ అనుకున్నారు. కానీ థర్డ్ ఎంపైర్ మాత్రమైతే దాన్ని లీగల్ బాల్గా ప్రకటించడంతో పాటు కోహ్లీని మాత్రమైతే అవుట్ అనడంతో కోహ్లీ మాత్రమైతే గ్రౌండ్లోనే ఉగ్ర రూపంతో ఎంపైర్ల పైనకైతే వాగ్వాదం చేయడం జరిగింది. అదేవిధంగా ఫెయిల్కేని వెళ్ళిపోవడం జరిగింది. అసలు బీసీసీ రూల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఐసీసీ రూల్స్ ఎలా ఉన్నాయి అయితే ఒకసారి అయితే చూసుకుని, ఇదే అవుట్ను మన T20 ప్రపంచ కప్లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో మన విరాట్ కోహ్లీ ఒక 6 కొట్టడం జరిగింది లాస్ట్ ఓవర్లో. అది విరాట్ కోహ్లీ కంటే నడుము ఎత్తులో ఉండి రావడం జరిగింది. ఆ బాల్ మాత్రమైతే ఐసీసీ రూల్స్ ప్రకారం అయితే నో బాల్గా ప్రకటించడం జరిగింది. అయితే ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి, బాలుకు బ్యాటుకు ఎక్కడ టచ్ అవుతుంది ఆ ఎత్తును చూసి, అదేవిధంగా బ్యాట్మెన్ యొక్క నడుము కంటే అది ఎత్తు ఉందా తక్కువ ఉందా అనేది చూసి అదైతే నిర్ధారించేవారు ఐసీసీ రూల్స్ ప్రకారం. అయితే బీసీసీ రూల్స్ ఎలా ఉన్నాయంటే ఐపీఎల్ రూల్స్ మాత్రమైతే ఈ ఏడాది మాత్రమైతే ఐపీఎల్లో కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది మన సై మాత్రమైతే. అదేమిటంటే ప్రతి ఆటగాడు నడుము ఎత్తు కొలతలు తీసుకొని, అదేవిధంగా సరిగ్గా ఆ టైంలో ఆ క్రికెటర్ మాత్రమైతే క్రీజ్లో ఉన్నప్పుడు నడుము కంటే ఎక్కువ ఎత్తులో వస్తే నో బాల్, అదేవిధంగా నడుము కంటే తక్కువ వస్తే అది లీగల్ బాల్గా ప్రకటించడం జరిగింది. మన ఐపీఎల్ తెచ్చిన కొత్త రూల్ ప్రకారం అయితే ఆ బ్యాట్మెన్ ఖచ్చితంగా క్రీజులో ఉన్నప్పుడే ఇది పరిగణలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా విరాట్ కోహ్లీ ఆడినప్పుడు వచ్చేసరికి క్రీజ్ బయటికి రావడం జరిగింది. క్రీజ్ బయట విరాట్ కోహ్లీ బాల్కు బ్యాట్కు టచ్ అయినప్పుడు అయితే విరాట్ కోహ్లీ నడుము పైకి బాల్ ఉండడం జరిగింది. అదేవిధంగా క్రీజ్ వచ్చే టైంకి విరాట్ కోహ్లీ కంటే నడుము కంటే తక్కువ ఎత్తులో రావడం జరిగింది. అందుకే థర్డ్ ఎంపైర్ అయితే దీన్ని లీగల్ బాల్గా అయితే ప్రకటించడం జరిగింది. ఐపీఎల్ తెచ్చిన చెత్త రూల్ అని కూడా ఇది చెప్పుకోవచ్చు. ఈ రూల్ ప్రకారమే విరాట్ కోహ్లీ అవుట్ అవడం అయితే నిర్ధారించడం జరిగింది థర్డ్ ఎంపైర్ మాత్రం అయితే. అదేవిధంగా గ్రౌండ్ నుంచి విరాట్ కోహ్లీ నడుము వరకు ఎత్తు వచ్చేసరికి 1.04 మీటర్గా ఉండడం జరిగింది. అది బాల్ వచ్చేసరికి 0.92 మీటర్గా ఎత్తులోకి వెళ్తున్నట్లుగా అయితే మనకు చూపించడం జరిగింది. అందుకే ఇది నో బాల్ కాదు, లీగల్ బాల్, అవుట్ ఇచ్చామని థర్డ్ ఎంపైర్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ రూల్ పైన అయితే క్రికెట్ అభిమానులు కానీ, అదేవిధంగా ధోని ఫ్యాన్స్ కానీ, మాజీ క్రికెటర్లు కానీ తీవ్ర స్థాయిలో ఐపీఎల్ పైన అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ఇలాంటి టైంలో నో బాల్ ప్రకటించాలా కానీ లీగల్ బాల్గా ఎలా ప్రకటిస్తారు? ఐపీఎల్ తెచ్చిన కొత్త రూల్ చాలా చెత్త రూల్ అని కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో అయితే ఫైర్ అవుతున్న విషయం కూడా తెలిసిందే. మరి ఈ రూల్ పైన అయితే మీ అభిప్రాయం ఏంటిది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.